వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి ముందుగా నువ్వులు, పల్లీలు, కుడక పొడి తీసుకోండి. అది నూనెలో ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఎల్లిపాయలు వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని వీటి అంతా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా మీరు చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చేసుకోవాలి. తర్వాత గుత్తి వంకాయలని ఇలా కొన్ని సాల్ట్ వేసి వాటర్లో వేసి బాగా వాష్ చేసి ఇలా మీరు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒక్కొక్క వంకాయ మీరు చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ పేస్ట్ని ఆ వంకాయ లోపల పెట్టాలి. ఇలా మీరు చూపిస్తున్న విధంగా ఈ పేస్ట్ని వంకాయ లోపల పెట్టాలి. ఇలా పెట్టి టోటల్ పెట్టేసి పక్కకు పెట్టుకోండి. అన్ని వంకాయలు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. అన్ని వంకాయలు పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోండి. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అవి గోలాక అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకొని అందులోకి గుత్తి వంకాయలు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపాక అందులోకి ముందుగా తయారు చేసిన పేస్ట్ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలిపి 10 to 15 minutes ఇలా కలుపుతూనే ఉండి ఒక 10 to 15 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ 5 minutes మూత పెట్టుకొని సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. అందులోకి కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇట్లా కొత్తిమీర వేసుకొని అందులోకి చింతపండు రసాలు కొంచెం పోసుకోవాలి. ఇష్టం పోసుకొని చెప్తలేదు అంతే. కర్రీ మాత్రం చాలా బాగుంది, గుత్తి వంకాయ కర్రీ. మీరు నచ్చే లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి ఎంత బాగుందో. చూడడానికి మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. చూస్తూనే ఉంటే తినబుద్ధి అవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఒక ప్లేట్లో రైస్ తీసుకొని గుత్తి వంకాయ కర్రీతోటి ఇలా తినాలి, కలుపుకొని. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కలుపుకొని తింటే బాగుంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.